ఏదైతే నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి అదానీ గూగుల్ మీకు పర్టికులర్గా క్లియర్గా చెప్తున్నాం. అదానీ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ విశాఖపట్నంలో జీ అంటే ఏంటని అడుగుతున్నారు. లోకేష్ గారు, మీరు ఫారిన్లో వెళ్ళి ఆ శాన్ఫోర్డ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో మరి ఎంఎస్సీ చేశారో లేకపోతే ఇంకేం చేశారో మరి మనకి అక్కడ మీరు ఏం చేశారో మాకు తెలియదు. కానీ అంటే సోషల్ మీడియాలో మాత్రం అక్కడ మీరు ఏం చేశారో అన్ని చోట్ల మనం చూసాం. స్విమ్మింగ్ పూల్లో ఏం చేశారు, మరి పక్కన అమ్మాయిలతోటి మందు గ్లాసులు పట్టుకొని ఏం చేశారు అన్నీ గమనించారు. మీరు అక్కడ చదువుకోలేదు కాబట్టి మీకు తెలియట్లే విశాఖపట్నంలో జీ అనేది ఉంటుందా లేదనేది. వైజాగ్లో జీ ఉంటుందండి నారా లోకేష్ గారు. విశాఖపట్నం స్పెల్లింగ్లో ఎక్కడా కూడా జీ ఉండదు. వైజాగ్లో మాత్రమే జీ ఉంటుంది. ఆ వైజాగ్లోని ఏ కూడా ఉంటుంది. ఏ అంటే అదాని, జీ అంటే గూగుల్. అది అదాని గూగుల్ వారి యొక్క డేటా సెంటర్. అది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే సింగపూర్ నుంచి సముద్రం లైన్ ద్వారా వైరింగ్ రావాలో ఆ వైరింగ్ కూడా మొత్తం అంతా క్లియరెన్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మేము దరిదాపుగా 150 ఎకరాలు 180 ఎకరాలు ఇస్తామంటేనే గొగ్గోలు పెట్టినటువంటి ఈ బూత్ కిట్టు పేపర్ అయినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ, మరి అలాగే కొన్ని పేపర్లు కూడా దాన్ని చాలా ఇదిగా మాట్లాడారు. మరి ఈరోజు దరిదాపుగా 100 ఎకరాలు ఇస్తున్నారు. అదే అక్కడ ఎంతమందికి జాబ్ వస్తుంది, ఆ డేటా సెంటర్లో ఎంతమంది ఉండొచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో డేటా సెంటర్లో జాబులు అనేది కనీసం ఒక 1000 మందికి కూడా కల్పించుతామా లేదని తెలిసి వాళ్ళ చేత ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఏదంటే ఐటీ వింగ్లో ఏదైతే డేటా అదానీ సెంటర్ ఉన్నారో వాళ్ళందరి చేత గూగుల్ వాళ్ళ చేత ఐటీ వింగ్లో కనీసం 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఒక ఎంఓయూ కూడా చేయించాం. అది మీకు తెలుసో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీటన్నిటి కూడా పక్కన పెట్టేసి మీరు చేసిన వాటికి శంకుస్థాపనలు. ఇది ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు. మళ్ళీ మీరు ఇవాళ ఏదో దాన్ని చేస్తున్నారు. క్రెడిట్ చోరీ అని మాట్లాడుతుంది మీరు. ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి అదే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన హయాంలోనే మేము దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగిందని. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తున్నాం. మా అదృష్టం అది. మళ్ళీ ఆయన టైంలోనే పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పినప్పటికి కూడా మళ్ళీ మీరు ఏదో దానికి ఆల్రెడీ వర్కులు అయిపోయి స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ మీరు కొబ్బరికాయలు కొట్టారు. ఈ క్రెడిట్ చోరీ అనేది ఎవరు చేస్తున్నారు? రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు. క్రెడిట్ చోరీ మీరు చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలని ఈరోజు పేర్లు మార్చుకొని మీరు చేస్తున్నా కూడా అది క్రెడిట్ చోరీ కాదా అని అడుగుతాం. ఆ రోజు దిశ యాప్ మేము మొదలు పెడితే దిశ యాప్ గురించి మీరు హేళనగా హేళనగా మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ శ్రీశక్తి పథకం అని చెప్పి శ్రీశక్తి యాప్ అని ఏదో పెట్టారు. అది క్రెడిట్ చోరీ కాదా అని అడుగుతున్నాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్లో మరి శంకుస్థాపన చేస్తే ఈరోజు మళ్ళీ మీరు చేసుకుంటున్నారు. గూగుల్ డేటాని మేము అదాని గూగుల్ డేటాని శంకుస్థాపన చేస్తే మీరు చేసుకుంటున్నారు. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు కట్టి ఈరోజు ప్రజానీకానికి అందుబాటులోకి ఆరోగ్యంతో పాటు వైద్యం విద్య అందించాలని చెప్పి తీసుకొస్తే దానిని ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్నారు. ఎవరు క్రెడిట్ స్కోర్ చేస్తున్నారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మాది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇదిగా ఎదురు చూస్తూ ఉంటుంటే మీరు నిన్న మాట్లాడినట్టు మీ వైసీపీ పార్టీ ఏమో గొడ్డల పార్టీ అని, మరి మీ పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ అని, లేకపోతే మాది గూగుల్ పార్టీ అనో లేకపోతే మాది సంక్షేమ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఒకటే అడుగుతున్నాం, వైసీపీది గొడ్డల పార్టీయా లేకపోతే తెలుగుదేశం? అసలు పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? రామారావు గారిని చంపింది ఎవరు? రామారావు గారిని నరికింది ఎవరు? వెన్నుపోటు పొడిచింది ఎవరు? రామారావు గారి మీద ఆ రోజు చెప్పులు వేయించింది ఎవరు? ఈరోజు ఇదే గూగుల్లో రామారావు గారిని మీద చెప్పులు వేయించింది ఎవరు? రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఆ రోజు రామారావు గారు లాంటి మహానుభావుని ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఒక రాముడుగా, ఒక దేవుడుగా, ఒక కృష్ణుడిగా కొలిచేటువంటి మహానుభావుని చెప్పులు వేయించిన ఘనత ఈ ఆంధ్రజ్యోతి బూతికిట్టు కాదా అని చెప్పి అడుగుతున్నాం. మరి ఆ రోజు ఎన్ని దారుణాలుగా ఆయనని నగ్నంగా శ్రీలోహుడని ఒక నగ్నంగా కార్టూన్ లేపించిన ఘనత ఇది కాదా అని అడుగుతున్నాం. అసలు మీకు పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు నారా లోకేష్ గారు, గమనించండి. ఎందుకంటే మీరు పెట్టిన పార్టీ కాదు, మీరు అసలు ఆ పార్టీలోనే లేరు. మీ నాన్నగారు రామారావు గారు ఆ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో ఉండి ఓడిపోయి మళ్ళీ రామారావు గారి దగ్గరికి వచ్చి మామయ్య అని చెప్పి పక్కన చేరి ఆ మామయ్యకి వెన్నుపోటు పొడిచి ఆ మామయ్యని చావుకి కారణమైనటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మీ నాన్నగారే లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అది మాత్రం తెలుసుకోండి. మాది గొడ్డల పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. మాది గొడ్డలి పార్టీయో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన పార్టీయో ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజు ఏదైతే నవరత్నాలని ప్రవేశపెట్టి నవరత్నాలతో పాటు కాకుండా చెప్పినవి కూడా అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి ధీరుడు మనగాడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కష్టకాలమైనటువంటి కరోనా 2 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఆయన అనేక
టెస్టులు చేయించి టెస్టుల్లోనే భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది మా వైఎస్ఆర్ గవర్నమెంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే ఈరోజు కూడా కొన్ని వందల మంది కూడా చెప్పుకుంటున్నారు, అయ్యా కరోనా టైంలో మేము చనిపోవాల్సింది, కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా కూడా మాకు వైద్యాన్ని అందించి మమ్మల్ని బతికించారు, ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈరోజు యూరియా కోసం రైతుల లైన్లో నిలబెట్టారు, మరి గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలను లైన్లో నిలబెట్టారు, మరి అదేవిధంగా సామాన్య ప్రజలందరూ కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం లైన్లో నిలబెడుతున్నారు. ఏంటి మీ పరిపాలన, ఏంటి మీ అనుభవం? మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందంటారు, దేశంలో నేను సీనియర్ నాయకులు అంటారు, మోడీ కన్నా కూడా నేను సీనియర్ అంటారు. ఇదేనా మీ సీనియర్ నాయకత్వం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మరి అదేవిధంగా బెంగళూరు కానివ్వండి, ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత, డీజిల్ కొరత లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు సృష్టిస్తున్నారు అంటే కృత్రిమంగా మీరు డీలర్లతోటి కుమ్మక్కయ్యి దానిలో కూడా ఒక భారీ స్కామ్, ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగే విధంగా మీరు ప్లాన్ చేసుకొని అందులో కమిషన్ల కోసం కృత్రిమంగా ఉన్నటువంటి వెలుతుని సృష్టించి ఈరోజు ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆటో కార్మికుల దగ్గర నుంచి ఈ డీజిల్ రేట్లు దొరకపోవడం మూలంగా నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి, ఆటో ఛార్జీలు పెరిగిపోతున్నాయి, బస్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఈ జీవనం ప్రతి ఒక్క సగటు సామాన్యుడు బతకడానికే చాలా కష్టంగా తయారైపోయింది. కాబట్టి ఈ పిచ్చి మాటలు లేకపోతే అవాకులు చవాకులు మాట్లాడటం పక్కన పెట్టి దయచేసి ప్రజానీకానికి మంచి చేసే విధంగా మీరు చెయ్యాలి, ప్రజలకి ఇటువంటి కష్టం లేకుండా చూడాలని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాం.